మూడుమల బంధం ఎపిసోడ్ 490. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వైష్ణవి చాలా ఎక్సైట్ అవుతూ చెప్తుంటే, ఇదే మాట రేపు వంశీని చూసిన తర్వాత అస్సలు చెప్పలేవు వైషు. రేపటి నుండి నీ ఫేస్లో ఈ సంతోషం కనిపిస్తుందా అని బాధగా కళ్ళు మూసుకుంటాడు విరాస్. విరాస్, వంశీ అన్నయ్య ఎక్కడున్నాడు? ఐ మీన్ నీ దగ్గరే ఉన్నాడా? అంటే నీ ప్యాలెస్లోనే ఉన్నాడా అని అడిగేటప్పుడు వైష్ణవి గొంతు వణకడం గమనిస్తాడు విరాస్. అవును అని అంటాడు విరాస్. వైష్ణవి వెంటనే సైలెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను విరాస్ ప్యాలెస్కి వెళ్తున్నానా అని అనుకోగానే తన గతమంతా తన కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని, లేదు, నేను గతాన్ని ఎప్పుడూ మర్చిపోయాను, ఇప్పుడు దానికి నేను గుర్తుకు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు, కానీ అలా ఎలా మర్చిపోతాను? ఒకసారి అక్కడికి వెళితే జరిగినవన్నీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అనుక్షణం నేను విరాస్కి చేసిన మోసమే నా కళ్ళ ముందు మెదులుతుంది అని వైష్ణవి మనసులోని బాధగా అనుకుంటూ విరాస్ షోల్డర్పై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. అప్పటి వరకు వంశీని చూడాలన్న ఆనందం కాస్త కొన్ని క్షణాల్లోనే బాధగా మారిపోతుంది వైష్ణవికి. వైష్ణవి దేని గురించి ఆలోచిస్తుందో విరాస్కి అర్థమవుతుంటే తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. లేదు, నేను ప్యాలెస్కి వెళ్ళినా కూడా జరిగిన గతాన్ని వదిలేయాలి. అసలు నేను వచ్చిన తర్వాత మా ఇల్లు ఏమైపోయింది, మా నాన్న కంపెనీ, నేను పెట్టిన కంపెనీ, ఇవన్నీ ఇప్పుడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి? అసలు నేను ఇక్కడి నుండి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇన్ని రోజులు వంశీ అన్నయ్య గురించి అడిగితే విరాస్ ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడింత సడన్గా వంశీ అన్నయ్య దగ్గరికి హడావిడిగా ఎందుకు తీసుకువెళ్తున్నాడు? ముందు నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తప్పకుండా తెలుసుకోవాలి అని వైష్ణవి తనలో తనే అనుకుంటుంది. మరి వైష్ణవి తను అమెరికా నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే తను తట్టుకోగలుగుతుందా? ఇప్పటికే విరాస్ విషయంలో తను చాలా పొరపాటు చేశానని అనుకుంటుంది. మరి వైష్ణవి వచ్చిన తర్వాత విరాస్ చేసిన పనులు వైష్ణవికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? వైష్ణవి ఏమీ మాట్లాడకపోయేసరికి విరాస్ నెమ్మదిగా తనే మాట్లాడడం మొదలు పెడతాడు. వైషు, జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం అనవసరం. మనకి గతం తలుచుకుంటే సంతోషాన్ని ఇవ్వాలి, కానీ బాధని ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి బాధనిచ్చే గతం కనుక మన లైఫ్లో ఉంటే దానిని తలుచుకోకుండా ఉండడమే బెటర్. నేను చెప్పింది నీకు అర్థమైనట్టుంది అని విరాస్ అనగానే వైష్ణవి నెమ్మదిగా ఊ అని అంటుంది. గుడ్, ఇప్పుడు నువ్వు ప్యాలెస్కి వచ్చిన తర్వాత అనవసరంగా జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుని ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు. అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు విక్రమ్తో హ్యాపీగా ఉన్నావు, అలాగే నా లైఫ్లోకి వస్తారా వచ్చింది. తనతో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ కొన్ని రోజులు నేను బాధని అనుభవించాను. ఆ బాధ గురించి ఇప్పుడు ఎవరిని నిందించలేము, ఎవరి తరపున తప్పులేదు. ఇంకా గతం గురించి వదిలేసే వైషు అని చెప్పగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది. ఇంకా విరాస్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే సీటు వెనక్కి కళ్ళు మూసుకుంటాడు. వైష్ణవి ఆలోచిస్తూ తను కూడా విరాస్ షోల్డర్పై అలాగే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది. మిడ్ నైట్ అవ్వడం వలన విరాస్ కూడా వెంటనే నిద్ర వచ్చి తను కూడా అలాగే పడుకుని పోతాడు. బస్సుకి కొంత సమయం తర్వాత నెమ్మదిగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి సడన్గా లేచి కూర్చుంటుంది. నేను ఎక్కడున్నాను అని మొత్తం చుట్టూ చూస్తుంది. తను ఎక్కడుందో వస్తారికి కొంచెం కూడా అర్థం కాదు. ఇదేంటి, ఈ రూమ్ ఏంటి కొత్తగా కనిపిస్తుంది, నేను ఫ్లైట్లో ఉండాలి కదా అని వసు అనుకుంటూ రూమ్ మొత్తం చూస్తుంటే ఎవరూ కనిపించరు. వస్తారికి భయం వేసి వెంటనే రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అది ఫ్లైట్ అని వసుకి అర్థమవుతుంది. హో గాడ్, ఇది ఫ్లైట్లో ఉండే రూమా అని తన గుండెలపై చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎదురుగా చూసేసరికి వైష్ణవి విరాస్ పడుకుని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, విరాస్ సార్ చైర్లో అలాగే పడుకున్నారు. వైష్ణవి అక్క కూడా విరాస్ షోల్డర్పై పడుకుని ఉంది అని అనుకుంటూ నెమ్మదిగా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ సార్ అని పిలుస్తుంది. కానీ విరాస్ గాఢ నిద్రలో ఉండడం వలన తనకి వస్తార పిలుపు వినిపించదు.
ఎందుకో ఒక క్షణం వస్తారికి తెలియని బాధ కలుగుతుంటే ఒకసారి ఇద్దరి వైపు చూసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలి ఆలోచిస్తూ ఉంటుంది కళ్ళు మూసుకుని. వసుధార వెళ్ళిన కొంత సమయం తర్వాత విరాజ్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూడగానే వైష్ణవి తన షోల్డర్ పైనే పడుకుని ఉండడం గమనించి ఇదేంటి ఇలా నిద్ర పట్టేసింది అని మనసులో అనుకుని వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి కూడా గాఢ నిద్రలో ఉండడం వలన తనని వెనక్కి పడుకోబెట్టి విరాజ్ లేచి అక్కడి సీట్లలో అటు ఇటు అరేంజ్ చేయగానే అది బెడ్ లాగా తయారవుతుంది. వైష్ణవి దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకుని నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి తనకి బ్లాంకెట్ కప్పి వైష్ణవి చేతిని పట్టుకుని నీకు ఏమీ జరగకూడదు వైషు, నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ విక్రమ్తో కలిసి హ్యాపీగా ఉండాలి, దానికోసం నేను ఏమైనా చెయ్యడానికి వెనుకాడను అని వైష్ణవి నుదుటన చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి లేచి రూమ్లోకి వస్తాడు. వసుధార బెడ్పై పడుకుని ఉండడం చూసి ఈ రాక్షసికి పడుకుంటే అస్సలు మెలకువ రాదనుకుంటా అని అనుకుంటూ ఒకసారి టైం చూస్తాడు. అప్పటికే టైం 2 అవుతుంది. నెమ్మదిగా విరాజ్ బెడ్పై పడుకుని వసుని తన వైపుకి తిప్పుకొని తనని తన గుండెలపైకి తెచ్చుకుని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. అయితే వస్తారా మెలకుగానే ఉండడం వలన విరాజ్ తన వైపు తిప్పుకోగానే తను ఒక్కసారిగా భయపడుతుంది. కానీ అది విరాజ్ స్పర్శ అని తెలియగానే తన మనసు కుదుట పడుతుంది. విరాజ్ పడుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి విరాజ్ వైపు చూస్తుంది. వెంటనే వసు పెదవులపైన చిరునవ్వు రాక విరాజ్ చుట్టూ మరొక చేతిని వేసి అప్పటి వరకు ఏదో తెలియని బాధ తనని ఆవహిస్తే వెంటనే విరాజ్ చేస్తున్న పనికి తన బాధ చిటికలో మాయం అయినట్టు తన మనసు గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తుంటే అలాగే నవ్వుతూ విరాజ్ గుండెలపై చిన్న పిల్లలాగా పడుకునిపోతుంది వసుధార. ఒకసారి విక్రమ్ దగ్గరికి వచ్చేద్దాం. విక్రమ్ వైష్ణవి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నేరుగా కళ్యాణ మండపానికి వచ్చేస్తాడు. అప్పుడే పెళ్లి తంతు మొత్తం ముగిసి రిత్విక్ అమృతకి అరుంధతి నక్షత్రం చూపించడం ఎండ్ అవుతుంది. ఇంకా విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తన ఫామ్ హౌస్కి వెళ్ళమని చెప్తాడు. రిత్విక్, అమృత, రాజేశ్వరి, సావిత్రి గారితో కలిసి ఒక కారులో వెళ్తే మిగిలిన వాళ్ళందరూ మిగతా కార్లలో ఫామ్ హౌస్కి బయలుదేరతారు. విక్రమ్, సంతోష్, తరుణ్ ఇంకా కొంతమంది మాత్రం కళ్యాణ మండపంలో ఉండిపోతారు. విక్రమ్ వైష్ణవిని పంపించాడు కానీ తన మనసంతా చాలా తెలియని గందరగోళంగా అనిపిస్తుంది. అందరికీ పేమెంట్స్ అనేవి క్లియర్ చేస్తూ ఉంటాడు విక్రమ్. తను ఎంత చేస్తున్నా తన మనసు మాత్రం వైష్ణవి దగ్గరే ఉంటుంది. ఇదంతా ఒక పక్కన సంతోష్ మరియు తరుణ్ గమనిస్తూనే ఉంటారు. విక్రమ్ ఎందుకలా ఉన్నాడో వాళ్ళిద్దరికీ అర్థం కాక వాళ్ళు కూడా వర్క్లో బిజీ అయిపోతారు. ఇంకా విక్రమ్ మొత్తం అక్కడ సెటిల్ చేసేసరికి టైం 3 అవుతుంది. కళ్యాణ మండపం మొత్తం ఖాళీ అయిపోతుంది. చివరికి విక్రమ్, సంతోష్, తరుణ్ మాత్రమే అక్కడ ఉంటారు. వీళ్ళిద్దరూ విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు అని తరుణ్ అడగగానే సంతోష్ కూడా అవునరా, ఎందుకంతా డల్గా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగింది వాళ్ళిద్దరికీ చెప్పగానే అదేంటి ఇప్పుడు విరాజ్తో వైష్ణవిని ఎందుకు పంపించావు, అంత అర్జెంట్ ఏంటి అని వాళ్ళిద్దరూ అర్థం కాక అడుగుతుంటే తెలియదు కానీ నా మనసేమీ బాగోలేదు, ఇక్కడ చూస్తే వర్క్ అంతా అలాగే ఉండిపోయింది అని విక్రమ్ అంటుండే సంతోష్ విక్రమ్ వైపు చూసి ముందవన్నీ పక్కన పెట్టు, నువ్వు వెంటనే వైష్ణవి దగ్గరికి స్టార్ట్ అవ్వు, అలా ఎలా తనని వేరే వాళ్ళతో పంపిస్తావు, ఇక్కడ పనులంటావా, నేను తరుణ్ ఉన్నాం కదా, మేమిద్దరం చూసుకుంటాము, నువ్విక్కడ గురించి మొత్తం వదిలేసి ఇప్పటికే పేమెంట్స్ అయితే క్లియర్ అయ్యాయి కదా, ఇంకా రేపు మార్నింగ్ వ్రతం గురించి ప్రతిదీ మేమిద్దరం చూసుకుంటాము, నువ్విక్కడ పనుల గురించి టెన్షన్ పడకుండా ముందు స్టార్ట్ అవ్వు అని చెప్పగానే తరుణ్ కూడా అవును బావా, ముందు సిస్టర్ ఇంపార్టెంట్, నాకు కూడా ఎందుకో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది, నువ్వు ఈ టైంలో సిస్టర్ దగ్గర ఉండడం కరెక్ట్ అని అనిపిస్తుంది, అందులో విరాజ్ కూడా చెప్పారు కదా నువ్వు త్వరగా రమ్మని, అందుకే నువ్వు వెంటనే అమెరికాకి స్టార్ట్ అవ్వు అని చెప్పగానే విక్రమ్కి కూడా అదే నిజమనిపిస్తుంది. ఇద్దరిని ఒక్కసారిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ రా, ఇద్దరు కూడా నన్ను అర్థం చేసుకున్నందుకు అని వెంటనే తన పాకెట్లో ఉన్న చెక్ బుక్ తీసి వాటిలో కొన్ని చెక్స్పై సైన్ చేసి
ఎవరెవరికి ఎంతెంత క్లియర్ చేయాలో చూసి వాళ్ళకి పేమెంట్స్ అనేవి క్లియర్ చేయండి. అలాగే రేపు మార్నింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వ్రతం జరిగేటట్లు చూడండి. నేను ఇప్పుడే ఫామ్ హౌస్కి వెళ్ళి లగేజ్ తీసుకుని స్టార్ట్ అవుతాను అని చెప్పగానే ఓకే బావా నువ్వు వెళ్ళు అని అంటాడు తరుణ్. ఇంకా విక్రమ్ తన కార్ తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళి బ్యాక్ సైడ్ బాల్కనీలో నుండి వెళ్ళి తన లగేజ్ ఇంకా అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని స్టీఫెన్ చాపర్ రెడీగా పెట్టమని ముందే చెప్పడం వలన అక్కడి నుండి చాపర్ ఎక్కి అమెరికాకి స్టార్ట్ అవుతాడు విక్రమ్ ముంబైలో చాపర్ ఎక్కేసరికి టైం 4 అవుతుంది. విరాస్ 12 గంటలకి ముంబై నుండి అమెరికాకి స్టార్ట్ అయితే విక్రమ్ 4 గంటలకి ముంబై నుండి అమెరికాకి స్టార్ట్ అవుతాడు. ఇద్దరికి కూడా 4 గంటల డిస్టెన్స్ ఉంది. మరి స్టోరీ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూద్దాం. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.